మీరులలో సాక్షి రూపంలో మన ముందు ఉంచుతూ ఉన్నారు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా అక్క వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయితే బెడ్ కాల్ అయిపోయింది. ఆ విషయం మాకు తెలియదు అసలు. అది 3 days వరకు ఐసీయూలో ఉంచారు. ఖమ్మంలోనే సురభి హాస్పిటల్లో ఉంచారు. అయితే మా అక్క మాకు చెప్పకుండా చెల్లి ఇట్లా బాబు చేసిన యాక్సిడెంట్ అయింది, హైదరాబాద్ వెళ్తున్నారు, తీసుకెళ్తున్నారంటే అయితే ఎందుకు అక్క అంటే చిన్న యాక్సిడెంట్ అయింది, ఏమీ కాలేదు, బాగా మంచిగా ఉంటాడు, హైదరాబాద్ వెళ్తున్నారంటే ఖమ్మంలో ఉంటే మంచిగా ఉంటే ఖమ్మంలో బాగానే ఉంటుంది కదా, ఇంటికి వెళ్తున్నారంటే ఏమీ లేదన్నది. నేను ఒకటే అనుకున్నాను. అప్పుడు మా దగ్గర మరి దూరం పెట్టిన సంవత్సరంలోనే నేను వెళ్ళి అడిగాను వాళ్ళిద్దరిని, ఒక ఊరు అడుగుతున్నాను, నా అక్క పసుపు మొక్క నిలబెట్టారమ్మా, నా బావని హైదరాబాద్ తీసుకెళ్తున్నారని చెప్పారు. కానీ నాకు తెలియదమ్మా, హైదరాబాద్ అంటే చాలా సీరియస్గా ఉంది మా బాబుకి, కానీ మా అమ్మ నాకు చెప్పలేదు. అయినా కూడా నా అక్క నా బావని బ్రతికించని ఒకటే ఒక కోరిక కోరుకున్నాను. అయితే హైదరాబాద్ తీసుకెళ్ళాను బావని. అయినా కూడా 90 నిమిషాల్లో మా బావయ్య కోమాలని. అయితే పొద్దున్నే ఒకటే అమ్మ మరి తల్లి ఒకటే ఏడుకోలేదు. ఒకటే చిన్నపిల్లరాగే మా దగ్గరికి అమ్మ నా బావని బ్రతికించని పొద్దాగింది. అసలు తెల్లని ఆపరేషన్ చేశారు. అయినా కూడా ఏమి చెప్పలేదు అన్నారు. సరే మరి తల్లి అమ్మ నా బావని బ్రతికిస్తామని 3 రోజులు అక్కడే ఉంచారు. తర్వాత నార్మల్ అయిపోయింది అమ్మ అన్నారు. అయితే మా బావకి ఒక పొనిక ఉంది కదా, ఆ పొనిక తీసి ఇక్కడ పొట్టలో వేశారు. అది 6 months తర్వాత మళ్ళీ ఈ పొనిక తీసి మళ్ళీ ఇక్కడ వేయని చెప్పారు. ఆ 6 months నేను ప్రే చేసుకున్నాను, అమ్మ మరి తల్లి మా బాబు సెకండ్ ఆపరేషన్ అయితే నేను హైదరాబాద్లో మా బాబు పక్కన ఉంటే నేను చెప్పించుకోవాలమ్మా అని ప్రార్థన చేసుకున్నాను. అయితే దేవుడి దగ్గర మరింతగా నాకు అక్కడ పంపించేసింది మా బాబు దగ్గరికి. సెకండ్ ఆపరేషన్ కూడా మా బాబు సక్సెస్ అయింది. బాబు మంచిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా తన ఉద్యోగం చేసుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడు. ఈ మరింతని మా కుటుంబంలో చేసినటువంటి గొప్ప అద్భుతం మా బాబుని మళ్ళీ మాకు తిరిగి మాకు ఇచ్చింది. మా మరింతని ఇంత మేలు చేసిన మరింతనికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. సహోదరులారా, మనకు కూడా మన కుటుంబాలలో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. తల్లి యొక్క ప్రార్థన సహాయము మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, దేవుని మీద నమ్మకాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో మనకు తెలిసినటువంటి ప్రతి ఒక్క రోగస్తుని, ప్రతి ఒక్క ఇబ్బంది, శారీరక ఇబ్బందితో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేసుకున్నాం. ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థన సహాయం ద్వారా, తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తారని విశ్వసించుదాం. జపమాల నిత్య సకల తీసుకువేస్తూ దేవుడు మన సన్నిధిలో జపం చేయడం ప్రార్థనగాను ఆయన జట్టుకుని మీకు వైపుగాను పూర్వగాను దేవుమంత స్తోత్రంగా 50 పుస్తకం చెప్పు. పరిశుద్ధ
పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మాతకు ఇప్పుడు మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైన మాతకు ఇప్పుడు మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఈ జపమాలను చేపిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని అమ్మ మరి గారు నీ చెంతకి ఇంటి దగ్గర నుంచి జపమాలను చేపిస్తున్నారు కాబట్టి కోరికలన్నీ కూడా నీ యొక్క చేసి తగిన ప్రతిఫలాన్ని